తెలంగాణ ఆర్టీసీ బాంబు పేల్చింది. నిజంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి, అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళ యొక్క వెన్ను విరిచేలాగా సుమారుగా బస్ పాస్ రేట్లను పెంచేసినటువంటి సందర్భం ఈరోజు. సర్క్యులర్ రిలీజ్ చేయడమే కాదు, వెంటనే ఏదైతే బస్ ధరలు ఉన్నాయో వెంటనే అమలు చేసేలాగా చర్యలకైతే పూనుకోవడం జరిగింది ఆర్టీసీ ఎండీ సజ్జనార్. సో 20% మేర పెరిగిన ఛార్జీలతోటి ఇప్పుడు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. సజ్జనార్ తాజా నిర్ణయంతో హైదరాబాద్ ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి వాళ్ళ వెన్ను విరిచేలా తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. బస్ పాస్ రేట్లను పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం, ఈవేళ నుంచి అది కాస్త ఇంప్లిమెంట్ చేయడంతో ప్రయాణికులు సైతం కంగు తిన్నారు. ఇలా బస్ పాస్ రేట్లను 20% పైగా పెంచుతున్నట్లుగా టీజీఎస్ఆర్టీసీ ప్రకటన సైతం జారీ చేసింది. తాజాగా పెంచిన రేట్లు అయితే ఇలా ఉన్నాయి. ఆర్టీసీ బస్ పాస్ ధర, ఆర్డినరీ బస్ పాస్ ధర 1150 రూపాయలు ఉంటే ఇప్పుడు దాన్ని 1400 రూపాయలు, అంటే అక్షరాల 1400 రూపాయలకు పెరిగిపోయింది. అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ధర ఇదివరకు, అంటే నిన్నటి వరకు 1300 రూపాయలుగా ఉంటే దానిని 1600 రూపాయలకు పెంచేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. దీంతో ఉద్యోగులు రోజువారీ పనులు చేసేందుకు వెళ్ళే వారిపై ప్రభావం ఎక్కువగా పడబోతోంది. ముఖ్యంగా నగరంలో చిన్న మధ్య తరహా జాబ్ చేసేవారు ఎక్కువగా ఇలాంటి బస్ పాసులు తీసుకుంటారు. ఇప్పటికే మెట్రో ఛార్జీలు పెంచగా ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పెంచిన ఛార్జీలను స్వల్పంగా తగ్గించిన విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. తాజాగా ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో వ్యతిరేకత మొదలైంది ప్రభుత్వంపై. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ బస్ పాస్ ధరలను కూడా పెంచేసింది తెలంగాణ ఆర్టీసీ. నేటి నుంచే కొత్త బస్ పాస్ ఛార్జీలు అమలులోకి వచ్చాయి. 20% పైగా బస్ పాస్ రేట్లు పెంచేసింది తెలంగాణ ఆర్టీసీ. 1150 రూపాయలు ఉన్న ఆర్టీసీ బస్ పాస్ ధర ఇకపై 1400 రూపాయలు. 1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధర ఇకపై 1600 రూపాయలు. 1450 రూపాయలు ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ధర ఇకపై 1800 రూపాయలు. గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను సైతం ఆర్టీసీ పెంచేసినటువంటి సందర్భం. ఇక సాధారణ ఛార్జీలతో పాటు బస్ పాస్ ఛార్జీలను పెంచడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పురుష ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒకవైపు మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించి మగాళ్లపై ఛార్జీల బాధుడు ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సర్కార్కు నూకలు చెల్లినట్లంటూ ప్రయాణికులు సైతం మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక బస్ పాస్ రేట్ల పెంపుపై టీజీఎస్ఆర్టీసీ మరోసారి ఆలోచన చేయాలని ఇప్పుడు సర్వత్రా డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ధరలు పెంచిన సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటి విషయమే. దీంతో పెంచిన ధరలపై 10% డిస్కౌంట్ ప్రకటించిన విషయం కూడా తెలిసిన విషయమే. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది సూపర్ సక్సెస్ అయినట్లుగా ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఈ పథకంలో భాగంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో పోటెత్తుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుందని సాక్షాత్తు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక అలాంటి వేళ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పుకొచ్చారు. తమ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ఛార్జీలు రాయితీ ఇస్తామని ప్రకటించారు. అయితే ఇందులోనే ఒక మిల్క్ కూడా పెట్టారు ఆయన ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అయితే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి 10% రాయితీ అనేది కొన్ని రూట్లకే పరిమితం చేసిందని టీజీఎస్ఆర్టీసీ తరపున సజ్జనార్ ప్రకటించారు. అన్ని రూట్లకు రాయితీ ఇవ్వడం కుదరదన్న సజ్జనార్ కేవలం బెంగళూరు హైదరాబాద్ మార్గంలో మాత్రమేనని క్లియర్ కట్గా స్పష్టం చేశారు. బెంగళూరు మార్గంలో నడిచే అన్ని సర్వీసుల్లోనూ ఈ రాయితీని అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ రాయితీ వల్ల ఒక్క టికెట్పై 100 నుంచి 120 రూపాయల వరకు ఒక్కో ప్రయాణికుడికి ఆదాయం సమకూరబోతుందని స్వయం ఆర్టీసీ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. సో తాజాగా వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ తెలంగాణలో మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి భాగ్యనగర్ వాసులకి ఇది ఒకంత మింగుడు పడని ఒక విషయంగా మనం చెప్పుకోదగ్గది. ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగస్తులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి మంత్లీ ఇన్కమ్ సోర్సెస్తో ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటూ వస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆర్టీసీ బస్సుల్లోనే వాళ్ళు తమ యొక్క ఉద్యోగం చేసేటువంటి గమ్యస్థానాలకు చేరుకొని మళ్ళీ తిరిగి ఇంటికి ప్రయాణం అవుతూ ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిందల్లా ఆటోలకు లేకపోతే క్యాబ్లకు వెచ్చించుకునేంత వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. కాబట్టి ఏదైతే ప్రభుత్వాధీనంలో నడుస్తున్నటువంటి టీజీఎస్ఆర్టీసీని నమ్ముకుని కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది గ్రేటర్ హైదరాబాద్లో నిత్యం ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నటువంటి ఆ తరుణాన
ఈరోజు నిజంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ టీజీఎస్ఆర్టీసీ ఇలా రేట్లు పెంచిందన్న ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి ఆయన నిజంగా ఈరోజు ఆయన ప్రకటన చేయడంతో పాటు ఖచ్చితంగా ఈ రోజు నుంచే ఆ 20% బస్ పాస్ ధరల్ని అమలు అయ్యేటట్టు కూడా వెంటనే చూడడం అనేది నిజంగా సామాన్యులు మధ్యతరగతి అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళ యొక్క వెన్ను విరిచేలాగా ఒక నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఇప్పుడు సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఇది ప్రభుత్వానికి ఏ రకంగా అంటే ఖచ్చితంగా మంచి తెచ్చే ప్రక్రియ అయితే కాదు. ఇటు ప్రభుత్వ పరంగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఇది కొంచెం పొలిటికల్ మైలేజ్ తగ్గించే ఒక ప్రక్రియగా చాలామంది చెబుతున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శలు ఎక్కుపెడతాయో. గతంలో కూడా మనం చూసాం మెట్రో ఛార్జీలు ఇంత పోసి ఐ థింక్ 10 or 15 days బ్యాక్ ఒక మెట్రో ఛార్జీలు కూడా పెంచినటువంటి ఉదంతం. సో ప్రతిపక్షాలు సైతం ఒక నిరసన గాలం వినిపించడం, సామాన్యులు సైతం వాళ్ళ యొక్క నిరసన గాలం వినిపించడంతో డిస్కౌంట్లు అంటూ కూడా ఒక యూటర్న్ తీసుకుని ఏదైతే ఎల్ఎన్టీ ఉందో దీనికి సంబంధించిన నిర్మాణ సంస్థ దాని రేట్లు కూడా డిస్కౌంట్ల రూపంలో తగ్గించినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. మరి ఈ వేళ నుంచా రేపటి నుంచా మరి తెలంగాణలో ఉన్నటువంటి బస్ ఛార్జీలకు సంబంధించి బస్ పాస్ ధరలకు సంబంధించి నిరసన గాలం ఏ విధంగా వెల్లువెత్తుతుందో చూడాలి. ప్రభుత్వం ఏ మేరకి మరి ముఖ్యంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏ మేరకు మళ్ళీ ప్రకటనని ఉపసంహరించుకుంటారా వెల్లువెత్తుతున్నటువంటి డిమాండ్ల నేపథ్యంలో అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.